వారు క్రొత్తగా వచ్చిన వారుగా ఉంటారు. దాని గురించి వారికి తెలియదండి. ఈ రహస్య స్థావరం గురించి తెలియదు. శిలువ నీడ అంటే వారికి తెలియదు. కష్టంలో ఉన్న వారికి, ఇబ్బందిలో ఉన్న వారికి విడుదలనిచ్చే స్థలం అది. మోషే అంటున్నాడు 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ వేటగాడు అనగా సాతాను, వేటగాడు అనగా మన వ్యతిరేకి, మనల్ని నాశనం చేయాలనుకునేవాడు, మనకు నష్టం కలుగజేయాలనుకునేవాడు, మన ఆనందాన్ని సంతోషాన్ని తీసివేయాలనుకునేవాడు, మనకు అనారోగ్యం కలుగజేయాలనుకునేవాడు సాతాను. ఆ సాతానుని ఇక్కడ మోషే ఏం రాశాడంటే వేటగాడు. వేటగాని యొక్క ఉరి ఒడ్డుతాడండి. కొంతమంది బోయేవాళ్ళు పక్షులను పట్టుకోవడానికి ఉరి ఒడ్డుతూ ఉంటారు. ఆ పక్షులు తెలియక అలా వెళ్ళిపోతున్నప్పుడు టక్కన పట్టేస్తుంది, క్లచ్ అయిపోద్ది, పట్టబడుతుంది ఆ పక్షి. ఆ విధమైన ఉరి ఒడ్డువారు ఉంటారు. కాబట్టి మన ఆత్మలకు శత్రువైన సాతాను నుండి ఆయన మనం విడుదల చేయవాడై ఉన్నాడు.